పరిచర్యకు మరి ఆర్థిక సహాయం అవసరం. ఆత్మీయ సహాయంతో పాటు ఆర్థిక సహాయం కూడా అవసరం పరిచర్యకి. అయితే డబ్బు కేంద్రంగా, డబ్బే మెయిన్గా ఈ పరిచర్య జరగలేదు, జరగటం లేదు, జరగబోదు. దేవుడే కేంద్రంగా ఉండాలని ఫస్ట్ నుంచి నా తీర్మానం. అయితే దేవుడు కేంద్రంగా కలిగిన మనుషులు, దేవుణ్ణి ప్రేమించేటువంటి మనుషులు, దేవుని కార్యాల నిర్వహణ విషయంలో కూడా బాధ్యత కలిగి ఉంటారు. పరిస్థితులు ఎలాంటివైనా మరి దేవుని కొరకు మనకున్న దానిలో, మన కష్టార్జితంలో జరుగుతున్నటువంటి పరిచర్యల్లో ముఖ్యంగా దేవుని అవసరత కోసం కూడా కాదు, మన అవసరం కోసమే. మనకే ఒక ఆదివారం ఆరాధన, శుక్రవారం ఆరాధన, బుధవారం ఆరాధన అవసరాలతో కూడుకొని ఉంటుంది, ఖర్చులతో కూడుకొని ఉంటుంది. అంతేకాదు దేవుని సన్నిధిలో నిరంతరం కలిసేవాళ్ళు, ఆశ్రయం పొందేవాళ్ళు, ఆహారం తీసుకునేవాళ్ళు, ఇలా ఎంతోమంది సన్నిధిని కాసుకొని ఉంటారు. ఒక్కోసారి నువ్వు కూడా రావచ్చు. కాబట్టి ఇట్లా ఆహారపు అవసరాలు కావచ్చు, ఇతర ఖర్చులు కావచ్చు, చాలా బర్డెన్స్ ఉంటాయి. దేవుడే కేంద్రంగా మనం కలిగి ఉన్నాం. మరి దేవుడు కేంద్రంగా కలిగి ఉన్నాం మనం. మనకు కలిగిన దానిలో కూడా దేవుని పని కొరకు తోడ్పాటు అందించడం ఖచ్చితంగా మన బాధ్యత. ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించునని పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంది. మీరిచ్చే ధనము పిసినితనముతో ఇవ్వక, ధారాళముగా ఉత్సాహముతో హృదయములో తలంచుకున్నంత వరకు తోడ్పాటు అందించండి అని పౌలు మహనీయుడు స్పష్టంగా మాట్లాడాడు. సంకుచిత బుద్ధితో ఇవ్వద్దు. దేవుణ్ణి ప్రేమించి ధారాళమైన మనసు, అది ఎంతైనా కానీ నా దేవుని కొరకు, నా పరిచర్యకు, నా ప్రభు పరిచర్య కొరకు అని ధారాళమైన మనసుతో దేవుని ప్రేమించి మీరు